హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫౌజీ పిల్ల. సో ఆపరేషన్ సింధూర్ ఉమెన్ కమాండర్స్ లీడ్ చేస్తున్నారు అందరికీ తెలుసు. కర్నల్ సోఫియా ఖురేషీ అండ్ వ్యామికా సింగ్. సో అసలు వీళ్ళు ఎంతమందికి తెలుసు అసలు ఉమెన్ డ్యూటీ ఏముంటుంది ఆర్మీలో, లేకపోతే ఎంతమంది ప్రెసెంట్ ఉమెన్స్ ఉన్నారు మన ఇండియన్ ఆర్మీ అదర్ దాన్ ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ లైక్ సిఏపిఎఫ్స్ అండ్ అస్సాం రైఫల్స్ ఆర్ ఇండియన్ నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్. సో కంప్లీట్గా ఉమెన్స్ ఎంతమంది ఉన్నారని మీరు అనుకుంటున్నారు? అసలు ఉమెన్ కమాండింగ్ ఎలా ఉంటుంది, ఉమెన్స్ డ్యూటీస్ ఏముంటాయి, ఆఫీసర్స్ ఎలా ఉంటారు, రైఫిల్ మెన్స్ ఎంతమంది ఉంటారు, ఇదన్నిటిని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అనమాట. ఓకే, సో యాక్చువల్గా మన ఇండియా వైడ్ ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ త్రివిధ దళాలు, అందులో ఇండియన్ ఆర్మీలో ఉమెన్స్ మెడికల్ ఆఫీసర్స్ ప్లస్ డెంటల్ ప్లస్ నర్సింగ్ ఇవన్నీ కలుపుతూ ప్లస్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన అగ్నివీర్ ఇవన్నీ కలుపుతూ వచ్చిన టోటల్ ఇండియన్ ఆర్మీలో ఉమెన్స్ ఓవర్ 7,000 ఉన్నారనమాట. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సేమ్ అలాగే మెడికల్ డెంటల్ అండ్ అగ్నివీర్ ప్రజెంట్ కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి వచ్చింది, అది ఓవర్ 1,700. అండ్ ఇండియన్ నేవీ, ఇండియన్ నేవీలో కూడా ఆఫ్ కోర్స్ మెడికల్ డెంటల్ ఇవన్నీ కలుపుతూ అగ్నివీర్తో కూడా కలుపుతూ అబౌవ్ 700 అని చెప్తున్నారనమాట. అండ్ సిఐపిఎఫ్కి వచ్చేసరికి సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి, అస్సాం రైఫల్స్ ఇవన్నీ కలుపుతూ 42,000 అప్రాక్సిమేట్లీ. సో ఎగ్జాక్ట్ డేట్ అంటే 41,190. సో అప్రాక్సిమేట్లీ 42,000 ఉమెన్స్ అనేవాళ్ళు ఇండియన్ డిఫెన్స్ సిస్టంలో వర్క్ చేస్తున్నారనమాట. సో మన దేశంలో ఇండియన్ ఫస్ట్ యాక్చువల్లీ ముందు లేరు. 1992 నుంచి ఇండియన్ ఆర్మీలోకి ఉమెన్స్ని తీసుకురావడం స్టార్ట్ చేశారు. యాక్చువల్గా ఫస్ట్ మెడికల్ వైజ్ నర్సింగ్ ఇట్లోనే తీసుకొచ్చారనమాట. ఇంకా మన దేశం డెవలప్మెంట్ అవుతూ అమ్మాయిలను కూడా జేడీ కింద కూడా అండ్ ఆప్స్ ఆఫీసర్స్ని కూడా అండ్ పైలట్స్ అన్నిట్లో కూడా మ్యాక్సిమం అమ్మాయిల్ని అన్నిట్లో కూడా అబ్బాయి చేసే ప్రతి పనిలో కూడా అమ్మాయిని ఇన్వాల్వ్ చేశారనమాట. సో మనం ఇంకా క్లియర్ డీటెయిల్ కావాలంటే బిఐఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో నియర్ 11,195 రైఫిల్ ఉమెన్స్ ఉన్నారనమాట. సో నాట్ ఓన్లీ రైఫిల్ ఉమెన్స్ లైక్ ఉమెన్స్ ఉన్నారనమాట. బిఐపిఎఫ్కి వచ్చేసరికి 6,513 మెంబర్స్ ఉన్నారనమాట ఉమెన్స్. అన్నిటికన్నా ఎక్కువ మంది ఉండేది సిఐఎస్ఎఫ్ అనమాట. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో 7.02% ఉమెన్స్ డ్యూటీ చేస్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అస్సాం రైఫల్స్ అనేది నా ఫోర్స్. సో నా ఫోర్స్లో 4.01% ఉమెన్స్ వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే అస్సాం రైఫల్స్లో ఉమెన్స్ ఇంట్రొడక్షన్ చేసిందే 2015 నుంచి అనమాట, అది జీడీగా. అండ్ ఆఫ్టర్ వచ్చేసరికి ఐటీబీపీలో కూడా 4%, ఎస్ఎస్బి కూడా 4% అనమాట. సో ఇది మన అఫీషియల్గా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్, గూగుల్లో మనం సెర్చ్ చేసే ఇన్ఫర్మేషన్ వైజ్గా అన్నిటికన్నా ఎక్కువ మంది పనిచేస్తుంది సిఐఎస్ఎఫ్. దానికి రీజన్ లేకుండా లేదు, దానికంటే ఒక రీజన్ ఉందన్నమాట. సో ఇప్పుడు వీళ్ళ డ్యూటీస్ ఏంటనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇండియన్ ఆర్మీలో నాకు తెలిసి ఇండియన్ ఆర్మీలో ముందు జీడీ మెంబర్స్ ఎవరు ఉండేవాళ్ళు కాదనమాట, జస్ట్ ఆఫీసర్సే ఉండేవాళ్ళు. అందులో మెడికల్ వాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు మొదట్లో, అండ్ డెంటల్ నర్సింగ్ అసిస్టెంట్స్ ఉంటారనమాట. సో ఇందులో మెడికల్ ఆఫీసర్స్ని ఎక్కువ మందిని ఆర్మీలోకి తీసుకొచ్చారు. అండ్ తర్వాత నేషనల్ డిఫెన్స్ సిస్టమ్ జాయిన్ అవ్వడం మొదలుపెట్టిన తర్వాత అమ్మాయిల్ని నాట్ ఓన్లీ మెడికల్ ఆఫీసర్స్గా కాకుండా జనరల్ డ్యూటీ ఆఫీసర్స్గా కూడా చాలామంది లేడీస్ని తీసుకున్నారనమాట. సో అందులో చాలామంది ప్రజెంట్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న కర్నల్ సోఫియా ఖురేషీ కూడా ఇండియన్ ఆర్మీ నుంచే వచ్చారనమాట. సో తర్వాత అస్సాం రైఫిల్లో నాకు ఎందుకు తెలుసు పర్సనల్గా ఎంతమంది ఇండియన్ ఆఫీసర్స్ ఉన్నారని. మాకు అస్సాం రైఫిల్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చేది కూడా ఇండియన్ లేడీ ఆఫీసర్స్ వస్తారనమాట. ఎప్పటి నుంచి అయితే అమ్మాయిల్ని మాకు అస్సాం రైఫిల్లో తీసుకురావడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఇండియన్ ఆర్మీ నుంచి లేడీ ఆఫీసర్స్ మా దగ్గరకు వస్తారు. ఇప్పుడు కూడా మాతో పాటు 3-4 ఆఫీసర్స్ ఉంటారనమాట నేనున్న ఒక్క ఏరియాలో. సో మొన్న రీసెంట్గా జరిగిన కేరళలో వరదల్లోనో ఒక బ్రిడ్జ్ కూలిపోవడంతో మేజర్ సీతా సాబ్ అనే ఒక ఉమెన్ 24 అవర్స్లో బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసిందని మనం న్యూస్ చూసుంటాం. సో మేజర్ సీత అనే వాళ్ళు ఎవరో కాదనమాట, రీసెంట్గా అస్సాం రైఫల్స్ 2023 వరకు సీతా సాబ్ అస్సాం రైఫల్స్ ట్రైనింగ్ సెంటర్ అయిన షుకోవిలోనే ఒక లేడీ ఆఫీసర్ అనమాట. సో మేజర్ సీత అంటే ప్రతి ఒక్కడికి ఇది
ఎందుకంటే ఆవిడ మామూలుగా ఉండదు. అసలు ఆవిడ అమ్మాయి. మాకిచ్చే ట్రైనింగ్ ఎలా ఉంటుంది తెలుసా ఆవిడ? ప్రతిరోజు ఒకటే గుర్తుపెట్టుకోమంటది. నువ్వు అమ్మాయివి కాదు. ఆర్మీకి వచ్చావంటే నువ్వు అమ్మాయివే కాదు. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక అబ్బాయివి. నీకు అబ్బాయిలకి ఏం డిఫరెన్స్ లేదు. వాళ్ళకి అంతే శాలరీ, వాళ్ళు అంతే తింటున్నారు, మీరు అంతే తింటున్నారు. సో వాళ్ళకు సమానంగా మీరు కూడా పని చేయాలి అని మమ్మల్ని ఆవిడంటే మాకు అందరికీ భయం. మేజర్ సీతాసాబ్ అంటే భయం మాకు. ఆవిడ వస్తేనే మేము నిజంగా అమ్మా రాక్షసి వచ్చేసిందిరా బాబు అనుకున్నాం. కానీ అదే ఆవిడ ప్రతి న్యూస్లో కూడా ఆవిడే కనిపించారనమాట. అప్పుడు అనుకున్నాం చాలా గర్వంగా ఉంది మేము ఈవిడ స్టూడెంట్స్ అని. చాలామంది మేము ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్ని చూశానమాట. ఎందుకంటే మేము ట్రైనింగ్ చేసేటప్పటికి 5 కంపెనీలు ఉండేవి. సో 5 కంపెనీలు 5 ఆఫీసర్స్ ఉండేవాళ్ళు. కొంతమంది స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు, కొంతమంది మంచిగా ఉండేవాళ్ళు. కానీ నాకు సీతాసాబ్ దగ్గర మేము నేర్చుకునేది ఏంటంటే ఎప్పుడు అమ్మాయిలా ఉండకూడదని. సో ఒక హెయిర్ కట్ చేయించేసేవాళ్ళు ట్రైనింగ్ టైంలో. అసలు ఇంత హెయిర్ ఉంది కదా అక్కడ, అంత సీన్ లేదనమాట. అబ్బాయిల కన్నా దారుణంగా హెయిర్ కట్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఏ యాంగిల్లో కూడా మాకు అమ్మాయి అనే ఫీలింగ్ రాకూడదని చెప్పేసి. సో ఆవిడ చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ యాక్చువల్గా. తన అబ్బాయిలు కూడా తను చూసి భయపడతారనమాట. మామూలుగా ఇవ్వదు ఆవిడ. ర్యాంప్ పనిష్మెంట్లు ఇస్తుంది. మట్టిలోనే కిచిడి వేసుకొని తినమన్నది ఒకసారి. తినాలి, తప్పదు. అంటే ఆవిడ ఏమనుకుంటుంది అంటే స్ట్రాంగ్గా చేద్దాం, పిల్లల్ని అమ్మాయిలను కూడా స్ట్రాంగ్గా చేద్దాం. ఇప్పుడు మనం చెప్పామనుకోండి పీరియడ్ మ్యామ్ మేము రాము అని చెప్తే, సో పీరియడ్ అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదా, అదేమన్నా ప్రాబ్లమా, అది జస్ట్ వన్ థింగ్ మన లైఫ్లోన, దానివల్ల మనం ఎక్కడ ఆగిపోకూడదు అని అంటారు అనమాట. సో అంత మంచి ఆఫీసర్ ఇప్పుడు కేరళలో ఎంత హైలైట్ అయ్యారంటే నిజంగా మా ఆఫీసర్ అని చెప్పుకోవడానికి మాకు గ్రేట్నెస్గానే ఉంది. సో అలాగే ఇండియన్ అస్సాం రైఫిల్స్లో డ్యూటీస్ చెప్తాను మీకు. ఉంటుందో నాకు తెలీదు, కానీ నేను వచ్చిన తర్వాత చెప్తున్నాను. అబ్బాయి ఏం చేస్తున్నాడో ప్రతి పని కూడా అమ్మాయి చేస్తుంది ఇక్కడ. ఎందుకంటే ప్రతి కోర్స్ అనే కాదు, ఏదైనా సరే డ్యూటీ అయినా సరే ఆర్ఓపి వెళ్తుంది, క్యూఆర్టీకి వెళ్తుంది, ఆపరేషన్స్ తీసుకెళ్తారు, కాసోకి తీసుకువెళ్తారు, అన్నిటికీ తీసుకువెళ్తారు. అబ్బాయిలతో పాటు 407 ఎక్కుతుంది, అబ్బాయిలతో పాటు అవన్నీ చేస్తున్నారనమాట. సో ఓన్లీ ఆపరేషన్స్ డ్యూటీస్ అవే పక్కన పెడితే, అవే కాకుండా ఇక్కడ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, పైప్ బ్యాండ్ అని. సో అమ్మాయిలు కూడా పైప్ బ్యాండ్లో పాల్గొంటారనమాట. ఆల్ ఇండియా కాంపిటీషన్ ఆడుతున్నారు, ఆల్ ఇండియా గేమ్స్ ఆడతారు, డ్రిల్లో ఉన్నారు, ఇన్స్ట్రక్టర్గా ఉన్నారు, పీటీఐ ఇన్స్ట్రక్టర్గా ఉన్నారు. ఒక్కటేంటి రెండేంటి, అబ్బాయిలు ఏమైతే చేస్తున్నారో ప్రతి పని అమ్మాయిలు చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఈక్వల్గానే చేస్తున్నారు. ఇంకా నేను ఒకటి చెప్పగలను, ఏదైనా ఇప్పుడు ఒక 100 కేజీల మూటని ఒక అబ్బాయి ఎత్తగలరేమో కానీ ఒక అమ్మాయి ఎత్తలేదు. ఎందుకంటే ఎవరి స్టామినా వాళ్ళది, మనం రెండింటిని ఈక్వల్గా చేయలేము. కానీ ఒక అబ్బాయి చేయాల్సిన పని 3 అమ్మాయిలు కలిసి చేస్తారేమో కానీ చేసే పని మాత్రం అదేనమాట. సో నేను చాలామంది దగ్గర విన్నాను, అమ్మాయిలు ఏం చేస్తారు, అమ్మాయిలు అనవసరంగా ఫోర్స్లోకి తీసుకున్నారు, అమ్మాయిలు ఏం చేయగలుగుతారు అని అనుకున్నారు. మీకు ఎందుకు అన్ని ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. కర్నల్ సోఫియా కురేషా అండ్ వ్యామికా సింగ్, తను కూడా అమ్మాయి. తను ఒక ఆపరేషన్ లీడ్ చేస్తుంది. నాట్ ఓన్లీ సింపుల్ ఆపరేషన్ సింధూర్ అంటే ఇప్పుడు ప్రజెంట్ పాకిస్తాన్తో యుద్ధమే జరుగుతుంది, దాన్ని లీడ్ చేస్తున్నది కూడా 2 అమ్మాయిలే. సో ఎప్పుడు అమ్మాయిలు తక్కువ చేసి చూడకుండా అమ్మాయిలు ఏం చేయగలరని. ఒకప్పుడు అది అమ్మాయి ఏం చేయగలదు అనడానికి, ఇప్పుడు అబ్బాయి ఏం చేస్తుండే ప్రతి పని కూడా అమ్మాయి చేస్తుంది. గ్రేట్నెస్గా చెప్తున్నాను, అది నిజం. ప్రతి పని కూడా అమ్మాయి చేస్తూనే ఉంటుంది. మాకు చాలా ప్రౌడ్గా ఉంది. అండ్ బిఐఎస్ఎఫ్ డ్యూటీస్ కూడా తెలిసిందే కదా, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. మాకేంటి స్పెషల్గా సివిల్స్ అంటే సిటీలో ఉంచరు. మా క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది అంటే అడవిలో ఉంటాయి, అడవిలో క్వార్టర్స్ ఉంటాయి, అడవిలో బిల్డింగ్స్, అడవిలో కంపెనీస్ ఉంటాయి, అడవిలో ఉంటాం, అడవిలో హెడ్ క్వార్టర్ ఉంటే అడవిలో ఉంటాం, సిటీలో హెడ్ క్వార్టర్ ఉంటే సిటీలో ఉంటాం, బోర్డర్లో హెడ్ క్వార్టర్స్ ఉంటే బోర్డర్లోనే ఉంటాం. సో మేము ఎప్పుడు ఈ సిటీ లైఫ్ని అంటే అమ్మాయిలు కదా వీళ్ళకి సిటీలో ఉంచేసి అబ్బాయిలనే అడవుల్లో పంపిస్తున్నారు ఎవరైనా అనుకుంటే చెప్తున్నాను. సో క్యాంప్ ఎక్కడుంటే, ఆర్మీ క్యాంప్స్ ఎక్కడుంటే అక్కడ మేము ఉంటాం అనమాట. మాకంటూ స్పెషల్గా ఏమి ఉండదు. రూమ్ మాకు స్పెషల్గా ఇస్తారు, బిల్డింగ్ మాకు స్పెషల్గా ఇస్తారు. ఏదైనా సరే అబ్బాయిలతో పాటుగానే అదే ఏరియాలో మేము ఉంటాం. బిఎస్ఎఫ్ అయినా సరే, సిఆర్పిఎఫ్ అయినా సరే, ఏ జాబ్ అయినా సరే, నాకు తెలిసినంత వరకు అబ్బాయి ఎలా చేస్తున్నాడో పని అమ్మాయి కూడా అంతే ఈక్వల్గా పనిచేస్తుంది. సో మీరు ఎప్పుడు ఏ అమ్మాయిని కూడా డోంట్ అండర్ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ఏ ఉమెన్ సోల్జర్. మీరు అండర్ఎస్టిమేట్ చేయరు, కానీ చెప్తున్నాను అనమాట. ఎయిర్ ఫోర్స్లో కూడా, నేవీలో కూడా, అన్నిట్లో కూడా. యాక్చువల్గా ఇండియన్ ఆర్మీలోన
ఎయిర్ ఫోర్స్ అనగా నేవీ అనగా ఆఫీసర్స్ని పెట్టారు కానీ జీడీ డ్యూటీస్ ఎప్పుడు పెట్టలేదు. సో రీసెంట్గా పిఎం మోడీ గారు అగ్నివీర్లోనే అమ్మాయిలు వచ్చారనమాట. ఆర్మీలో కూడా ఎయిర్ ఫోర్స్ నేవీ కూడా ఈ అగ్నివీర్ వాళ్ళే వచ్చారు. బట్ సిఏపిఎఫ్ అనగా మన సిఏపిఎఫ్ మాత్రం పారామిలిటరీలో జీడీ కింద అమ్మాయిలు ఎప్పటి నుంచో ఉన్నారనమాట. అస్సాం రైఫిల్స్ మాత్రం 2015 స్టార్ట్ చేశారు. 2015 ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి జీడీ అనమాట. అండ్ ఎందుకు సిఐఎస్ఎఫ్లో అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారంటే ఇది కూడా మాట్లాడుకుందాం. సిఐఎస్ఎఫ్ అనేది సెక్యూరిటీ జాబ్, అక్కడే చూపిస్తున్నారు సెంట్రల్ ఇండస్ట్రీ సెక్యూరిటీ జాబ్. మ్యాక్సిమం ఆ జాబ్ అనేది ఎయిర్పోర్ట్స్లోనే సిటీస్లో ఉంటుంది అనమాట. సో కొంతమంది అమ్మాయిలకి ఏంటంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన తర్వాత సిఐఎస్ఎఫ్ అనేది ఫస్ట్ ప్రియారిటీగా ఎంచుకుంటారు అనమాట. రేపు పొద్దున ఫ్యూచర్ కిందైనా సరే బాగుంటుంది సిఐఎస్ఎఫ్ అనే జాబ్. ఒక విధానంతో చాలామంది అమ్మాయిలు సిఐఎస్ఎఫ్లో జాయిన్ అవ్వడానికి మక్కువ చూపిస్తారు. అంతే తక్కువ మంది అమ్మాయిలు బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, అస్సాం రైఫిల్స్, ఐటీబీపీ, ఎస్ఎస్బి ఇనే జాబ్స్లో కూడా మక్కువ ఉంటుంది. బట్ సిఐఎస్ఎఫ్ అంత కాదనమాట. ఎందుకంటే ప్రతి అబ్బాయి కూడా సిఐఎస్ఎఫ్ అంటే సేఫ్టీ అని ఫీల్ అవుతారు. మిగతా జాబ్లు అనేది అంత సేఫ్టీ కాదు, అది మేము ఒప్పుకుంటాము. ఎందుకంటే ఇప్పుడు ఆపరేషన్స్కి వెళ్ళాలి, నైట్ ఆర్ఓపీస్కి వెళ్ళాలి, అడవిలో తిరగాలి, అన్ని పనులు క్యూఆర్టీలు ఉంటాయి, చాలా పనులు ఉంటాయి. డ్యూటీస్ కూడా ఎయిర్పోర్ట్స్లో అట్లా ఉండవు, బంకర్ డ్యూటీస్ ఉంటాయి, ఒక్కొక్కసారి బయట డ్యూటీస్ కూడా వెళ్ళాలి, గేట్ డ్యూటీస్ కూడా వెళ్ళాలి. సో ఇది కొంచెం కష్టమైన జాబ్ అనమాట. కొంతమందికి ఏంటంటే ఇష్టంగానే వచ్చారు, కొంతమంది తప్పదని కూడా వచ్చారు. అబ్బాయిలు ఎలాగైతే ఇష్టంగా, కొంతమంది తప్పదని, కొంతమంది లేకపోతే అబ్బాయిలు కూడా చాలామంది సిఐఎస్ఎఫ్నే మక్కువ చూపిస్తారు, అలాగే అమ్మాయిలు కూడా ఉన్నమాట. అండ్ యాక్చువల్గా నేను ఎక్కువ చెప్పాల్సింది అంటే నేను ఇంకోటి ఎగ్జాంపుల్ ఇస్తాను. యాక్చువల్గా పైప్ బ్యాండ్, బ్రెస్ బ్యాండ్ అని బ్యాండ్స్ ఉంటాయి అనమాట. అస్సాం రైఫిల్స్ అంటే ఆర్మడ్ ఫోర్సెస్లోనే బ్యాండ్స్ ఉంటాయి. ఎందుకంటే ఏదైనా ఎంజాయ్ చేయాలంటే మీరు అందరు డీజే పెట్టుకుంటే మేము బ్యాండ్ పెట్టుకుంటాం అనమాట. ఆ బ్యాండ్లో బ్యాండ్ అనేది పార్టిసిపేట్ చేసి ఒక ఎంజాయ్మెంట్ ఇస్తుంది. సో ముందు అస్సాం రైఫిల్స్లో అమ్మాయిలు ఉండేవాళ్ళు కాదనమాట బ్యాండ్లో. కానీ ప్రెజెంట్ ఎందుకంటే ఆ పైప్ అనేది ఊదడం చాలా కష్టం అనమాట. పైపు వాయించడం చాలా కష్టం, అమ్మాయిలు చేయలేరు అని ఒక అపోహ ఉండేది. కానీ దాన్ని కూడా తుడిచివేశారనమాట. ఇప్పుడు అమ్మాయిలు కూడా బ్యాండ్లోకి వచ్చారు. చెప్తున్నాను కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ చేయాల్సి ఉంటుంది అనమాట. అబ్బాయిలు ఏం చేస్తున్నారు, పీటీ అబ్బాయిలు గురూజీలు అయితే అమ్మాయిలు కూడా పీటీలోకి వచ్చారు, డ్రిల్లో అమ్మాయిలు వచ్చారు, ఇన్స్ట్రక్టర్గా అమ్మాయిలు వచ్చారనమాట. ఫైరింగ్లో అమ్మాయిల టీం ఉంది, బెస్ట్ ఫైరింగ్ టీమ్స్ కూడా ఉంటాయి తెలుసు. అమ్మాయిలో కూడా బెస్ట్ ఫైరింగ్ ఉమెన్స్ ఉంటారు అనమాట. అండ్ పైప్ బ్యాండ్ ఉంది, గేమ్స్ ఉన్నారు, అందరిలాగా డ్యూటీకి వెళ్తారు, అందరిలాగా ఆఫీస్ వర్క్ చేయగలరు. అన్నిట్లో కూడా ఉమెన్ పవర్ అనేది ప్రజెంట్ జనరేషన్లో, ప్రజెంట్ ఆర్మడ్ సిస్టమ్స్లో, డిఫెన్స్ సిస్టంలో ఉమెన్ పవర్ చాలా గట్టిగా ఉంది. నేను ప్రతి ఒక్క ఫాదర్కి చెప్తాను, మీ అమ్మాయిని మీరు పంపించవచ్చు. ఈ ఒకప్పుడు అనమాట ఆడపిల్ల అబ్బాయి డిఫరెన్స్, ఇప్పుడు ఏ డిఫరెన్స్ లేదు. ఎందుకంటే ఆర్మీకి వచ్చిన తర్వాత తను ఎలా కాపాడుకోలేనిది కాదు, మన దేశాన్ని కూడా ఎలా కాపాడాలని ట్రైనింగ్ ఉంటుందన్నమాట. ఒకడు చెయ్యి వేస్తాడు, చెయ్యి ఎలా ఎరిచి వేయాలని కూడా అమ్మాయిలకు నేర్పిస్తారు. స్ట్రాంగ్గా ఉంటారనమాట. ఒక్కడు వేలెత్తి చూపించినా, తక్కువ చేసి ఎవరైనా సరే అమ్మాయిని ర్యాగింగ్ చేసినా, ఏడిపించినా, నన్నే సరే నేను రోడ్డు మీద వెళ్తుంటే ఎవడైనా నన్ను కామెంట్ చేస్తే, ఒకప్పుడు ఇంట్లో కూర్చొని వంట చేసుకున్న అమ్మాయిని అయితే ఊరుకుంటాను. ఫైరింగ్ చేశాను, ట్రైనింగ్ చేశాను ఇండియన్ ఆర్మీది. ఆర్మీ ట్రైనింగ్ అంటే మా అస్సాం రైఫిల్స్ కూడా ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్గా ఉంటుంది, దారుణంగా ఉంటుంది. బాక్సింగ్ నేర్పిస్తారు, అన్నిట్లో ఆరితేరిందాన్ని. ఈయన కొట్టలేనా, భయం కూడా పోద్దనమాట. నేను ఒక వీడియో చేస్తే ఒకళ్ళు అన్నారు, అమ్మాయిలు 3 కిలోమీటర్స్ రన్నింగా, అమ్మాయిలకు 3 కిలోమీటర్స్ రన్నింగ్ అంత సీన్ లేదంటే. బ్రో మేము కూడా 5 కిలోమీటర్స్ బీపీటీ చేస్తాం, నువ్వు 25 నిమిషాలకు చేస్తే మేము 28 నిమిషాలకు చేస్తాం, అంతే తేడా. అదే పిట్టు, అదే రైఫిల్, అదే షూ, అదే డ్రెస్, అదే వెయిట్, అర్థమైందా? అదే 5 కిలోమీటర్స్. సో నువ్వు 3 కిలోమీటర్స్కి ఎలా షాక్ అవుతే ఎట్లా చెప్పు? వీక్లీ వన్స్ బీపీటీ అవుద్ది మాకు కూడా, ఇక్కడ పీపీటీలు అవుతాయి. మేము రోప్స్ చేస్తాం, మేము పుషప్స్ చేస్తాం, మేము పులప్స్ చేస్తాం. మాకు అన్నిట్లో మీరు ఏంటంటే మీకు తక్కువ టైం ఉంటుంది, మాకు కొంచెం ఎక్కువ టైం ఇస్తారు, అంతే తేడా అనమాట. చేసే వర్క్ మాత్రం ఒకటే. ఎప్పుడు అందుకే చెప్తున్నా, అది కామెంట్ చేసిన తర్వాత గుర్తొచ్చింది అనమాట ఈ వీడియో చేయాలని చెప్పేసి.
ఇప్పుడు ఒకవేళ వార్ వస్తే అమ్మాయిలు కూడా వెళ్తారు. అదేంటి వార్ని లీడ్ చేస్తుంది అమ్మాయిలు, అయితే మేము వెళ్ళమా చెప్పండి? వార్ వస్తే ప్రతి అమ్మాయి కూడా వెళ్తుంది అనమాట. ప్రతి ఉమెన్ సోల్జర్ కూడా రెడీగానే ఉంది ఎప్పుడు హుక్కుం వస్తుంది అని చెప్పేసి. అందుకే అంటున్నాను కదా, ఉమెన్ ఎప్పుడు తక్కువ చేసి చూడకండి, చూడలేరు కూడా. ఆ ఛాన్స్ కూడా మీకు ఇవ్వట్లేదు ప్రెజెంట్ ఉన్న మేము. ఇది ఉమెన్ రోల్ ఇన్ ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్. జై హింద్.